నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయానికి అనుబంధంగా గ్రామీణ మహిళలు, చిన్న సన్నకారు రైతులు పెరటి కోళ్లను పెంచుతూ ఉంటారు. వీటితో రైతులకే కాదు నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. ఈ మధ్య కాలంలో పెరటి కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు రైతన్నలు. మామూలు పద్ధతి ద్వారా కోళ్లను పెంచవచ్చు. రాజశ్రీ, గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ మొదలైన రకాలు పెరటి కోళ్ల పెంపకానికి అనువైనవి. ఈ రకం కోళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా పెంచడానికి అనుకూలంగా ఉంటాయి. ఆసక్తి ఉన్న చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగులు, గ్రామీణ మహిళలు పెరటి కోళ్ల పెంపకం చేపట్టి ఆర్థికంగా లాభం పొందవచ్చు. ఇక ఈ రోజు పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు కోళ్ల పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్టీ వీరోజీరావు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వీరోజీరావు. నమస్కారం. ముందుగా ఈ పెరటి కోళ్ల పెంపకం ఎటువంటి ప్రయోజనాలను చేకూరుస్తుందంటారు? పెరటి కోళ్ల పెంపకం అనేది మనకి ఏం కొత్త కాదండి. మనం తరతరాల నుంచి పెరటి కోళ్ల పెంపకం చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సన్న చిన్నకారు రైతులు, ప్రతి రైతు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా రెండు విధాలుగా వాళ్ళకి లాభము. ఇంట్లోనే కోడిగుడ్లు అందుబాటులోకి వస్తాయి ఒకటి, కాబట్టి న్యూట్రిషనల్ స్టేటస్ రైతుకి పెరుగుతూ ఉంది. అవసరాన్ని బట్టి ఇంట్లోనే అవి ఉంటాయి కాబట్టి వాడుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ఒక సమతుల్యమైన ఆహారం అనేది దొరుకుతుంది. అది కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ కోళ్ళని కానీ కోడిగుడ్లను అమ్ముకోవటం వల్ల ముఖ్యంగా ఈ నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం డబ్బు చేకూరే అవకాశం ఉంది. 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు, కొన్నిసార్లు కోళ్ళు అమ్ముకుంటే 100-200 కూడా రావచ్చు. వాళ్ళకి అప్పటికప్పుడు ఏమైనా అవసరాలు ఉంటే అది ఒక లిక్విడిటీ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దాన్ని పెట్టుకుంటారు. అవసరాలని బట్టి వాళ్ళ కుటుంబానికి ఉపయోగించుకోవటం, లేకపోతే అమ్ముకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనండి, కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నిజామాబాద్ నుంచి చంద్రం కాల్ చేశారు. హలో హలో నమస్కారం మేడం. నమస్కారం చంద్రం గారు. మేడం, ఈ కోళ్ళ పెంపకం ఎలా మేడం? అది గిరిరాజ గ్రామ ప్రియకుల్లో ఎక్కడ దొరుకుతుంది? చంద్రం గారు, మీరు ఇప్పుడు గిరిరాజ గ్రామప్రియ కోళ్ళ గురించి అడిగారండి. మామూలుగా మన హైదరాబాదులో వెటర్నరీ కాలేజ్ లోపల మా అఖిల భారత కోళ్ళ పరిశోధన సంస్థ ఉంది. అందులో రాజశ్రీ అనే ఒక వెరైటీ మేము డెవలప్ చేశాము. అవి మా దగ్గర దొరుకుతాయండి. ఇది వెటర్నరీ కాలేజీ రాజేంద్ర నగర్లో ఉంది. దీని మాకు పక్కనే ఒక ఫర్లాంగ్ దూరంలో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ స్టేషన్ ఉందండి. దాన్ని ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ అంటారు. ఇక్కడ మీకు గ్రామప్రియ, వనరాజ, శ్రీనిధి కోడి పిల్లలు అందుబాటులో ఉంటాయండి. ఓకేనండి, బోధన నుంచి శ్రీనివాస్ కాల్ చేశారు. హలో నమస్కారం మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మేడం, కోళ్ళు పెంచుతున్నాం మేడం. అది పెద్ద జాతి కోళ్ళు కావాలా మేడం మాకు? అవి మాకు ఒక ఎకరం పెట్టు వరాండ ఇది ఉంది అండి, ఆవరణ, ఇలా ఇంటి ఆవరణ. క్వశ్చన్ క్లియర్గా లేదండి. అంటే మీరు కొద్దిగా క్లియర్గా క్వశ్చన్ అడగండి. మేము జాతి కోళ్ళు పెంచుతున్నాం, మన దేశీ కోళ్ళు పెంచుతున్నాం మేడం. అయితే మాకు పెద్ద జాతి కోళ్ళు, మన పందెం కోళ్ళు అంటారు చూడండి సార్, ఆ కోళ్ళు కావాలండి. ఏండి, పందెం కోళ్ళు మామూలుగా ఎక్కడ రీసెర్చ్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసి అమ్మటం లేదండి. అది మామూలుగా రైతులు పందెం గురించి వాళ్ళ ఇంట్రెస్ట్కి, వాళ్ళ హాబీగానే పెంచుకుంటున్నారు. తెలంగాణ జిల్లాల్లో ఇవి తక్కువగా ఉన్నాయి. మీకు గనక మంచి జాతి కోళ్ళు కావాలంటే మీరు ఈస్ట్ గోదావరిని, వెస్ట్ గోదావరి కానీ పల్నాడు ఏరియాలో మీకు దొరుకుతాయి. మీకు పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఆసిల్ బర్డ్స్, ఈ పందెపు కోళ్ళను మాత్రం పెంచి అమ్మకానికి పెట్టట్లేదు. ఓకేనండి, మహబూబ్ నగర్ నుంచి లోకేష్ కాల్ చేశారు. హలో హలో లోకేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి చెప్పండి. ఇంతకుముందు మేము వనరాజ కోళ్ళని మన మహబూబ్నగర్లో రాజేంద్ర నగర్లో తీసుకొచ్చినాం మేడం. మేము కోళ్ళు అక్కడ. చెప్పండి లోకేష్ గారు. అదే అక్కడ కోళ్ళు తీసుకొచ్చినాం మేడం ఇంతకుముందు. అవి ఇంతకుముందు మేము తెచ్చిన తర్వాత ఒక కేజీ పైన అయిందా మేడం ఒకటొకటి. ఆ తర్వాత అది ఇట్లా నైట్ ఒకటే రోజు అనుకోకుండా ఒక 400 పిల్లలు చనిపోయినాయి. ఓకే ఓకే అండి. ఇది మీరు షెడ్లో పెట్టి పెంచారండి? షెడ్లో ఒక రూమ్ టైప్ వేసి. షెడ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మేము ఏమన్నా ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది. ఒకరోజు మీరు 1 కిలో బాడీ వెయిట్ ఉన్న కోడి పిల్లలు 400 ఒకేసారి చనిపోయినాయని చెప్తా ఉన్నారు కదా. లైన్ కట్ అయిందండి. ఓకే అండి, ప్రదీప్ మెదక్ నుంచి కాల్ చేశారు. హలో హలో సార్. ప్రదీప్ గారు. హలో హలో మేడం.
నమస్తే అండి, నమస్తే మీ మేడం. సమస్య ఏంటి చెప్పండి. మేము వైట్ గ్రామ ప్రియ కోళ్ళు పెంచాం మేడం. హలో మేడం, వైట్ గ్రామ ప్రియ కోళ్ళు పెంచాము. అవి గుడ్లు పెడుతూనే ఉన్నాయి మేడం. అవి అది దానికి మేత ఏం వేయాలి మేడం? అది మనమే మేత వేయాలి మేడం. ఏమండి, మీరు ఈ గ్రామప్రియ కోళ్ళని షెడ్లో పెంచుతున్నారా, బాగా పెరట్లో పెంచుతున్నారా? షెడ్లో పెంచుతాం సార్. షెడ్లో అంటే మీ ఒక షెడ్లో ఎన్ని పెట్టి పెంచుతున్నారు? ఒక 100 పెట్టినాం సార్. 100 పెట్టారు. ఇప్పటి వరకు ఏం మేత ఇచ్చారండి? అది సుగ్నా దాని ఇచ్చాం సార్ మేము. అండ్ అది పనికి రాదండి. కోళ్ళకి ముఖ్యంగా గుడ్లు పెట్టే వయసులో ఉన్న కోళ్ళకి ఒక సమతుల్యమైన దానా అవసరం అవుతుందండి. దానికి ఫార్ములేషన్ చేసుకోవాలంటే మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీరు మినరల్ మిక్స్చర్స్, వైటమిన్స్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో తెచ్చి మీరు కలుపుకోవడం కొద్దిగా ఇబ్బంది. దాని బదులు మార్కెట్లో మీకు రెడీమేడ్ లేయర్ ఫీడ్ అని దొరుకుతుందండి. దాదాపు కిలో 20 రూపాయల వరకు ఈరోజు మార్కెట్ రేట్ ఉంది. 50 కిలోల బస్తా అందుబాటులో ఉంటుంది. మీరు లేయర్ ఫీడ్ అని అడగండి, మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని పెంచితే మీకు ఉత్పత్తి బాగుంటుంది, కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయండి. ఓకేనండి, ఇప్పటివరకు చెప్పారు వాళ్ళు ఏంటంటే దాదాపుగా వేడికి తట్టుకోలేక మ్యాక్సిమం, ఎందుకంటే సమ్మర్ కూడా అయింది కాబట్టి ఇలా జరిగిందని. నెక్స్ట్ మనకి రైనీ సీజన్ దాదాపుగా వచ్చేసినట్టే. అంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ అసలు వర్షాభావ పరిస్థితులు మనం ఒక పెక్యులియర్ సిచ్యువేషన్లో ఉన్నామండి. ఈ రోజు వరకు ఒక వ్యవసాయ కార్యక్రమం అంటూ ఏమీ జరగలేదు. రైతులకి అసలు వ్యవసాయ కూలీలకు ముఖ్యంగా అసలు ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వాళ్ళని జీవనోపాధి గురించి డెఫినెట్గా పశువుల మీదనో, కోళ్ళ మీదనో, పాడి పశువుల మీదనో ఆధారపడాలి. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పెరటి కోళ్ళని పెంచుకోవడం అనేది చాలా ఉపయోగకరం అండి. అవి మీ పెరడ్ ఎంత ఉందనే దాన్ని బట్టి మీరు 5, 10, 50 దాకా కూడా వెళ్ళొచ్చు. సపోజ్ మీ ఇల్లు దూరంగా ఉంది, గ్రామానికి కాస్త దూరంగా ఉంది, మీకు తిరగడానికి వాటికి మేతకి మంచి స్పేస్ ఉందంటే మీరు 25, 30 కోళ్ళు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఒక ఇంటికి కావలసిన ఇన్కమ్ వచ్చేస్తుంది. అలా లేదంటే 5, 10 పెట్టుకుంటే వాళ్ళకు ఒక సప్లిమెంటరీ ఇన్కమ్ ఒకటి ఉంటుందండి. కాబట్టి ఎస్పెషల్లీ వర్షాభావ పరిస్థితుల్లో మాత్రం కోళ్ళనో, గొర్రెలనో లేకపోతే మేకలనో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఈ ఆటుపోట్లను తట్టుకోవడానికి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ లాగా కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి రమేష్ కాల్ చేశారండి. హలో 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 రమేష్ గారు, నమస్తే అండి. మేము రీసెంట్ గా కోళ్ళ ఫామ్ వేసాము. నమస్కారం. హలో చెప్పండి రమేష్ గారు. మేము రీసెంట్ గా కోళ్ళ ఫామ్ వేసాము. ఏ కోళ్ళను పెంచితే మాకు బెనిఫిట్ ఉంటుంది, మేము వాటిని ఎట్లా సాగు చేయాలి? కోళ్ళ ఫామ్ అంటే ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్ట్ చేశారా, ఆల్రెడీ ఫామ్ లో కోళ్ళు పెట్టుకున్నారండి మీరు? లేదు, కనెక్ట్ చేస్తున్నాము. ఏవి ప్రిఫర్ చేస్తే బాగుంటాయి అనేది ఆలోచన. అండ్ మీ షెడ్ ఎంత పెడుతున్నారు? వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 1000 కోళ్ళు చేసుకోవడానికి షెడ్ సెట్ చేసామండి. అంటే అది కాదండి, ఎస్ఎఫ్టీ అంతా చెప్పండి సార్. ఎన్ని ఎస్ఎఫ్టీల షెడ్ అండి? స్పేస్ ఎస్ఎఫ్టీ అంటే ఇప్పుడు వీళ్ళు మాకు చెప్పేసి 1000 కోళ్ళ వరకు మనం అందులో సెట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు బాయిలర్ సంబంధించిన కోళ్ళ ఫామ్ సెట్ చేసాము. రైట్ అండి. మీ ఏరియాలో అసలు ఎట్లా ఉందండి డిమాండ్? బ్రాయిలర్స్కి బాగుందా, లేయర్స్కి బాగుందా, లేకపోతే నాటుకోళ్ళకి బాగుందా? అదే మాకు తెలియక ఇప్పుడు సార్ని అడుగుదామనే ఉద్దేశం పడి ఫోన్ చేశామండి. రైట్ అండి. మీకు నాటుకోళ్ళు ఎట్లా అమ్ముడుపోతా ఉన్నాయో చూడండి. ఒకవేళ నాటుకోళ్ళు కనుక బాగా ప్రీమియం రేట్స్, ఇప్పుడు హైదరాబాదు, ఈ సింగరేణి కాలరీ లాంటి ప్రదేశాల్లో ఒక్కొక్క పుంజు మీకు 200, 300 రూపాయలకు కూడా అమ్ముడుపోతూ ఉందండి. అలాంటి పరిస్థితి కనుక మీకుండి, అలాంటి మార్కెట్ వసతి మీకుంటే మీరు రాజశ్రీ, గ్రామప్రియ లాంటి కోళ్ళని పెంచుకొని ఒక 3-3.5 నెలలు పెంచుకుంటే సరిపోతుందండి. ఈ పుంజులు కానీ పెట్టలు కానీ దాదాపు 1.5 kg నుంచి 2 kg వస్తాయి. ఈచ్ బర్డ్ ఒక్క కోడిని అమ్ముకోవడం ద్వారా మీకు 200 నుంచి 300 రూపాయలు కూడా ఆదాయం ఉంటుంది. చిన్న మార్కెట్ సర్వే చేసి మీరు మార్కెట్ సర్వేలో కనుక నాటుకోళ్ళకి మంచి డిమాండ్ ఉందంటే మీరు రాజశ్రీ కానీ గ్రామప్రియ కోడి పిల్లలు కానీ తీసుకెళ్ళి పెంచుకోండి. ఓకేనండి, మహబూబ్ నగర్ నుంచి అజీముద్దీన్ కాల్ చేశారు. హలో హలో అజీముద్దీన్ గారు, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అజీముద్దీన్ గారు, చెప్పండి. సార్ ఇది నేను మహబూబ్నగర్ నుంచి, నాది పోల్ట్రీ బిజినెస్ ఉంది సార్, నాది హోల్సేల్గా చేస్తాను నేను. అయితే సార్ ఇది పెరటి కోడి అని వేస్తుండే, అదే దేశీ మన నాటుకోడే సార్ టైప్ సార్ ఇది. అండ్ ఇప్పుడు 2-3 జాతుల గురించి మనం మాట్లాడుకున్నామండి. ఒకటి గ్రామప్రియ అని చెప్పాము, రాజశ్రీ అని చెప్పాము. ఇవి చూడటానికి పూర్తి నాటుకోళ్ళలాగానే ఉంటాయి కాబట్టి మీరు నాటుకోళ్ళలాగానే వీటిని మీరు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ మీరు వనరాజా, గిరిరాజా లాంటి కోళ్ళని కనుక పెంచుకుంటే దాంట్లో కొద్దిగా బ్రాయిలర్ ఇన్హెరిటెన్స్ ఉంది.
అవి చూడటానికి కొద్దిగా బ్రాయిలర్ లాగా అవపడతాయి అన్నమాట. వాటి కాళ్ళు, వాటి శరీర పరిమాణం చూస్తే మామూలుగా కన్జ్యూమర్ ఎవరు ఇది నాటుకోడి అన్నారు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పటే ఈ రాజశ్రీ కానీ గ్రామప్రియ కోళ్ళని కానీ సెలెక్ట్ చేసుకుంటే మీరు నాటుకోళ్ళలాగా అమ్ముకోవచ్చండి. ఓకే, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని నిమిషాలు మాట్లాడతాం. సాగుబడి కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, నల్గొండ నుంచి సతీష్ మాట్లాడదాం. హలో హలో సతీష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి చెప్పండి. సార్ మా దగ్గర అఖిల్ తీసుకొచ్చామండి, అఖిల్ బ్రిడ్ చిక్స్ తీసుకొచ్చాం. కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఒక 2 days తర్వాత లసోటా స్టార్టింగ్ లో ఒకసారి వేసాం, తర్వాత మళ్ళీ 40 days తర్వాత నేనే వాడలేదు. అయితే ఇది చాలా వరకు లాస్ అయింది సార్. అది దేని వల్ల అనేది అర్థం కాలేదు సార్. అయితే మళ్ళీ తర్వాతకి ఆర్టీ ఇంజెక్షన్ చేయాలని. ఓకే అండి, ఓకేనండి. సతీష్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు పందెం కోళ్ళు తీసుకొచ్చి పెంచుకుంటున్నాము, వ్యాక్సినేషన్ వేసినాం కానీ మధ్యలో చనిపోయినాయి అని చెప్పారు. ముఖ్యంగా కోళ్ళకి మనకి 3-4 రకాల వ్యాధులు వస్తూ ఉంటాయండి. ఫస్ట్ కొక్కెర రోగానికి సంబంధించింది ఐబిడి, తర్వాత అమ్మవారు అంటాము పాక్స్. వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. కాబట్టి ఏ కోడి పిల్ల అయినా పుట్టిన మొదటి రోజు నుంచి 40 రోజుల వరకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ముఖ్యంగా మీరు లసోటా అని చెప్పారు, లసోటా 7th day 24th day వేయాలి. అదేవిధంగా ఫౌల్ పాక్స్ అంటే అమ్మవారికి సంబంధించిన రోగం వేయాలి, ఆర్డీ వ్యాక్సిన్ వేయాలి. ఈ 4 వ్యాక్సిన్స్ మనకి హాస్పిటల్స్లో ఫ్రీగా దొరుకుతూ ఉన్నాయండి. రైతు సోదరులు కనుక మనం వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకొస్తే వాళ్ళు వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే గ్రామ ప్రజలందరూ కలిసి వెళ్తే అది ఈజీ అవుతుంది. ఒక 10-20 వ్యక్తులు వెళ్తే అది చేయటం కొద్దిగా కష్టం. కాబట్టి సీజన్ ప్రకారం మీరు మీ దగ్గర ఉన్న పశు వైద్యాలని సంప్రదించి ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ చేయించుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, నల్గొండ నుంచి కృష్ణ కాల్ చేశారు. హలో హలో కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సందేహం ఏంటి. సార్ నమస్తే సార్. కృష్ణ గారు నమస్తే, చెప్పండి. సార్ ఇట్లా మేము కోళ్ళు పెరటి కోళ్ళు కాస్తున్నాం సార్, 200 దాకా. ఇట్లా మేత అరగట్లేదు సార్, వాటికి మేత వేస్తున్నాం కానీ అవి అట్లనే ఉంటున్నాయి. మీరు 200 వరకు పెంచుతామంటున్నారండి. ఇవి షెడ్లో పెంచుతున్నారా, బయట పెంచుతున్నారా? అంటే మొత్తం పెరడే అండి చుట్టుపక్కల. పెరడు అంటే చాలా పెద్దగా ఉందండి, అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయా? ఓపెన్ గా ఉంది, పక్క పొలాలు ఇంకా ఉన్నాయి, అంత మేసి వస్తుంది. మళ్ళీ సాయంత్రం రాగానే ఇంటికి అలవాటు కావడానికి మేత వేసుకుంటారు సార్. అవి అరగక ముడుచుకొని ఉంటున్నాయి సార్. అరగక అనేది కాదండి, అక్కడ కోళ్ళకి ఏదన్నా వ్యాధి ఏమన్నా ఉందేమో ముఖ్యంగా చూడండి. తర్వాత నట్టలు ఏమన్నా ఉన్నాయా మీరు చూడండి. స్పెసిఫిక్గా కనుక మీరు ఈసారి ఎప్పుడన్నా మీరు చూసినప్పుడు ఆ కోళ్ళు రెట్ట ఎలా వేస్తున్నాయి, మామూలుగా రంగులు వేస్తున్నాయా లేకపోతే తెలుపు పసుపు రంగులో రెట్ట వేస్తున్నాయా, అది ఒకటి చూడండి. తర్వాత కోళ్ళు శ్వాస తీసుకుంటున్నప్పుడు వాటిలో గురక ఏమన్నా వస్తుందా, అది ఒకటి చూడండి. ఈ శ్వాస ఎలా ఉంది, కోళ్ళు వేసే రెట్ట ఎలా ఉంది, ఇలాంటి లక్షణాలు కనుక చెప్తే దానికి సంబంధించింది మనము ట్రీట్మెంట్ చెప్పడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకేనండి, వరంగల్ నుంచి కృష్ణమూర్తి కాల్ చేశారు. హలో హలో సార్. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడాలండి. మాట్లాడండి కృష్ణమూర్తి గారు, చెప్పండి. సార్ మేము ఇక్కడ ఈ వనరాజా కోళ్ళు గిరిరాజా కోళ్ళు పెంచాలనుకుంటున్నాం సార్. ఇక్కడ వరంగల్లో ఎక్కడ దొరుకుతున్నాయి సార్ ఇవి? వీటి ఏమైనా సబ్సిడీ ఏమైనా ఉందా? ఏమండి వరంగల్లో సబ్సిడీ అంటే వరంగల్లో ఇప్పుడు రేరింగ్ సెంటర్స్ అంటూ ఏమీ లేవండి. వనరాజా వరకు వాళ్ళ హ్యాచరీ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ స్టేషన్, ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ హైదరాబాద్లోనే ఉన్నాయి. మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే వాళ్ళు ఒకరోజు కోడి పిల్లల్ని సప్లై చేస్తారండి. గిరిరాజా అనేది అది బెంగళూరు వెరైటీ. గిరిరాజాకి వనరాజాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాబట్టి మీరు హైదరాబాద్లో పీడీపీలో వనరాజా కోడి పిల్లలు బుకింగ్ చేసుకోండి, మీకు బాగుంటుంది. అలాగే కొంతమంది ఏంటంటే నిరుద్యోగులు ఇదే వృత్తిగా చేపడుతూ ఉంటారు. అంటే 200 నుంచి 300 కోళ్ల వరకు పెంచుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహంగా అంటే ఆర్థికంగా ఎదిగే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? తప్పకుందమ్మా. అసలు మేము కోళ్ళ ఈ రాజశ్రీ కోళ్ళని డిజైన్ చేసినప్పుడు పెరటి కోళ్ళ గురించే మేము ఆలోచించాం. అంటే ఒక చిన్న రైతు తన ఇంటి దగ్గర ఒక 5-10 పెట్టుకుంటే వాళ్ళ అవసరాలకి కోడిగుడ్లు కానీ కోడి మాంసం కానీ సరిపోతుందనే ఉద్దేశంతోనే మేము ఈ వెరైటీని డెవలప్ చేయడం జరిగింది. ఇన్ ద ప్రాసెస్ ఏమైందంటే ఈ యంగ్స్టర్స్ అంతా కూడా నాటుకోళ్ళకి చాలా డిమాండ్ ఉంది సార్, నాటుకోళ్ళు చాలా ప్రీమియం రేట్లో పోతూ ఉన్నాయి, వీటిని మేము ఫామ్లో పెంచుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అలా చేసుకుంటే మంచి లాభాలే ఉంటాయండి.
ఒక 200-300 కోడి పిల్లల్ని పెట్టుకోవాలంటే వాళ్ళకు ఒక చిన్న రూమ్ ఉంటే సరిపోతుంది. అంటే ఒక కోడికి 1 చదరపు అడుగు జాగా సరిపోతుంది. మనం కనుక ఒక 200-300 చదరపు అడుగుల స్పేస్ కనుక మన దగ్గర షెడ్ ఉంటే దానిలో మనం 200-300 కోళ్ళని ఈజీగా పెంచుకోవచ్చు. దానా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ కోళ్ళని పెంచుకుని మనకు దాదాపు 3-3.5 నెలల లోపటే 1 కిలో నుంచి 1.5 కిలోన్నర దాకా బాడీ వెయిట్ వస్తాయి, అమ్మకానికి రెడీ అవుతాయి. అంటే ఒక యూత్ ఎవరైనా కనుక పెంచుకుంటే 3-4 నెలల లోపల ఆయనకి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళు చిన్న ఫామ్ను పెట్టుకొని, అంటే వాళ్ళ యాక్టివిటీ ఏమీ దెబ్బతినకుండా, వాళ్ళ వ్యవసాయం కానీ వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ బిజినెస్ కానీ ఏమీ దెబ్బతినకుండా మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట స్పెండ్ చేసుకొని వీళ్ళు బాగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చండి. ఓకేనండి, కాలర్ వెయిట్ చేస్తున్నారు. మెదక్ నుంచి గోవర్ధన్ గారు. హలో గోవర్ధన్ గారు, నమస్తే అండి. చెప్పండి సార్. మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం, మేము కొత్తగా కోళ్ళ పెంపకం చేయాలనుకుంటున్నాం మేడం. అయితే మా చుట్టుపక్కల సుమారు ఒక 5-10 ఎకరాలు ఖాళీగా విస్తీర్ణం ఉంటుంది. ఓకే, అంటే ఎంత ఖర్చు అవుతుందన్నా? నాటుకోళ్ళు మాకు కావాలనుకుంటున్నాం. దానికి సబ్సిడీ గురించి, ప్లస్ దానికి దానా ఎలా షెడ్ వేయాలా లేదంటే పెరట్లు పెంచవచ్చా అనేది మాకు వివరాలు కావాలి మేడం. ఓకే, చెప్తారు వినండి. రైట్ అండి. నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలంటే అది కొద్దిగా సమస్యాత్మకంగానే ఉంటుందండి. మీరు అలా కాకుండా ఒక 5-10 ఎకరాలు ఉంది, మేము దాంట్లో నాటుకోళ్ళు పెంచుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఒక చిన్న షెడ్ వేసుకోండి. ఒక 500 చదరపు అడుగుల షెడ్ కనుక మీరు వేసుకుంటే మేము డెవలప్ చేసిన రాజశ్రీ లేదా గ్రామప్రియ ఇలాంటి వెరైటీస్ని మీరు తీసుకుని వెళ్ళి ఒక 8 వారాలు 6 నుంచి 8 వారాలు మాత్రం షెడ్లో పెంచుకొని తర్వాత మీరు పెరట్లో మీ ఫామ్లో ఫ్రీగా వదిలేయచ్చండి. ఈ 8 వారాలు ఎందుకు షెడ్లో పెంచాలంటున్నామంటే అవి చిన్న కోడి పిల్లలు వచ్చినప్పుడు వాటిని కుక్కలు పిల్లులు కాకులు అన్నీ తీసుకెళ్తాయి, వాటిని భద్రపరచడానికి. తర్వాత ఈ 40 రోజుల్లో మొత్తంగా మేము ఒక వ్యాక్సినేషన్ షెడ్యూల్ సజెస్ట్ చేస్తా ఉన్నాము. ఒక 4 రకాల టీకా మందులు చెప్తా ఉన్నాము. ఆ టీకా మందులు వేసుకుంటే అవి ఇంకా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. కాబట్టి ఈ 6 వారాలు మీరు షెడ్లో పెంచుకొని ఆ తర్వాత మీరు అన్నట్టు మీ పంట పొలాల్లో వాటిని వదిలిపెట్టుకొని చేసుకోవచ్చండి. అలాగే వీటికి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయంటారా? వాటిని ఏ విధంగా నివారించవచ్చు? రైట్ అమ్మా. మామూలుగా ఏ కోళ్ళకైనా మనం చూస్తే గ్రామాలలో ఒక 3 రకాల ప్రధానమైన వ్యాధులు వస్తాయండి. మొదటిది కొక్కెర రోగం అంటాము, రైనికాట్ డిసీజ్ అంటాము. ఈ కొక్కెర రోగం అనేది వచ్చినప్పుడు మాత్రం గ్రామాలలో మొత్తం కోళ్ళు దాదాపు 60-70% కోళ్ళు చచ్చిపోతూ ఉంటాయి. ఈ వైరస్ వల్ల వస్తుంది. దీనికి మనం వ్యాక్సినేషన్ ఉంది, R2B వ్యాక్సిన్ అంటాము. ఈ వ్యాక్సిన్ కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లో మన వెటనరీ హాస్పిటల్స్లో ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ ఒక RD వ్యాక్సిన్ ఒకటి కోళ్ళకి ముఖ్యంగా ఇవ్వాలి. ఈ RD రోగం నుంచి మనం కోళ్ళని పూర్తిగా నివారించుకోవచ్చు. రెండవది మామూలుగా వైట్ బ్యాసిలరీ డయేరియా అంటాం, అంటే తెల్లపారుడు రోగం అండి. ఇది మామూలుగా కోళ్ళు బయట ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి, అపరిశుభ్రమైన నీళ్లు, కంటామినేటెడ్ నీళ్ళు తాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బ్యాసిలరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వాటికి వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి వాటికి కూడా మనకి మంచి ఎఫెక్టివ్ మెడిసిన్ ఉందండి. ఆక్సిటెట్రాసైక్లిన్ అనే మెడిసిన్ని నీళ్ళలో కలిపి పొద్దున సాయంత్రం ఒక 3 రోజులు తాపిస్తే ఈ తెల్లపారుడు రోగాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఉందండి. అది మామూలుగా మనము ఏమంటారంటే అమ్మోరు అంటాము, పాక్స్. ఈ పాక్స్ అనేది బొబ్బల్లాగా వచ్చేస్తుంది అన్ని కోళ్ళకి. ముఖ్యంగా ఎండాకాలం స్టార్ట్ అయ్యేకి ముందు ఎక్కువగా వస్తుంది. వీటికి కూడా మనకి వ్యాక్సిన్ ఉందండి. ఇవన్నీ వ్యాక్సిన్స్ కూడా మనకి ఫ్రీగా ప్రభుత్వ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి నేను రైతులందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో గ్రామంలో ఉన్న రైతులందరూ ఒకేసారి కనుక తీసుకుంటే అటు డాక్టర్ గారికి పని ఈజీ అవుతుంది, మనకు కూడా చాలా లాభం. ఎందుకంటే అన్ని కోళ్ళకి ఒకేసారి వ్యాక్సినేషన్ చేస్తాం కాబట్టి అన్ని కోళ్ళల్లో కూడా ఒకేసారి మనకి ఆ రోగ నిరోధక శక్తి ఉండి మనం పూర్తి కోళ్ళని కాపాడుకునే ఆస్కారం ఉందండి. ఓకేనండి. నిజామాబాద్ నుంచి చుక్కారెడ్డి గారు కాల్ చేశారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయింది. అలాగే అంతరపరాన్న జీవులు అంటుంటారు కదా, అవి ఆశిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? తప్పకండి. పెరటి కోళ్ళలో ఎప్పుడైతే మనం కోళ్ళని ఫ్రీగా బయట పెంచుతున్నామో అంతరపరాన్న జీవులు అనేది అది తప్పక ఉంటాయి. వాటిని మనం అవాయిడ్ చేయలేము. ఎందుకంటే బయట ఎక్కడో తిరుగుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మనము నట్టల మందు తీసుకున్నా కూడా రీఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి నట్టల మందు, ముఖ్యంగా పైపర్జిన్ అడిపేట్ అనే మందు ఉంటుందండి. అది చాలా చీప్గా దొరుకుతుంది, హాస్పిటల్లో ఫ్రీగా కూడా దొరుకుతుంది. దీన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రం అన్ని కోళ్ళకి తాపాలండి.
మామూలుగా మనము నీళ్ళల్లో కలిపేసి ఈ మందుని పొడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పొడి అన్న ఇస్తారు, లేకపోతే ఆయనే రీకాన్స్టిట్యూట్ చేసి మందు అన్న ఇస్తారు. ఆ కోళ్ళని మనము పిచికారీ పెట్టేసి కనుక తాపుతూ ప్రతి 3 నెలలకి లేదా కనీసం 4 నెలలకు ఒకసారి కనుక ఈ పైపర్జిన్ అడిపెట్ అనే ఒక మెడిసిన్ని కనుక వాడుకుంటే మనం అంతర్పరాణ జీవుల నుంచి చాలా వరకు మన కోళ్ళని కాపాడుకోవచ్చు. ఓకే, చాలా మంది అడిగారు కాలర్స్, రైతులు ఏమని అడిగారంటే మాక్సిమం లాభదాయకంగా ఏ ఉంటాయో చెప్తే వాటినే పెంచుతామని అంటున్నారు. అసలు మామూలుగా పెరటి కోళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయండి? అంటే పెరటి కోళ్ళల్లో ఇప్పుడు 3-4 రకాల జాతులను ఉత్పత్తి చేశారండి. ఒక్కొక్క రీసెర్చ్ స్టేషన్ యాక్టివిటీ చేసింది కాబట్టి వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకొని విడుదల చేశారు. ముఖ్యంగా స్టార్టింగ్లో గ్రామప్రియ, రాజశ్రీ అనేది ఇక్కడ మేము హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ మా యూనివర్సిటీ వాళ్ళు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. అంతకుముందు వనరాజ, గిరిరాజ అనే 2 వెరైటీస్ వచ్చినాయండి. ఈ వనరాజ, గిరిరాజ అనే వెరైటీస్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే అందులో బ్రాయిలర్ ఇన్హెరిటెన్స్ ఉన్న జాతుల్ని వాడారు. దానివల్ల అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి, చూడటానికి అవి నాటుకోళ్ళలాగా అవపడవు. స్టార్టింగ్లో వాటికి మంచి డిమాండే ఉంది, కానీ ఇప్పుడు రాను ఏంటంటే ప్రజలకు కూడా తెలిసిపోయింది, ఓహో ఇది నాటుకోడి కాదు, ఇంప్రూవ్డ్ వెరైటీ అని. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈ వనరాజ, గిరిరాజాకి కొద్దిగా డిమాండ్ తగ్గిందండి. కానీ గ్రామప్రియ, రాజశ్రీ ఈ కోళ్ళకి మాత్రం డిమాండ్ బాగా ఉంది. వీటిని మనము డ్యూయల్ పర్పస్గా గుడ్లకి అదేవిధంగా మాంసానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే వీరోజీరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి మా రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే. చూశారుగా, ఇది వాళ్ళ సాగుబడి కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.